దేవుడా ఈ ఎండలు చల్లగుండా ఏసీలు కూలర్లు లేకుంటే సావు మరణమే అవుతుంది ఉడకపోతకు 10 నిమిషాలు కరెంటు పోతే కుంపట్ల లెక్క ఉడుకుతున్న ఇండ్లన్నీ గందుకే కావచ్చు ఈ సిమెంట్ కాంక్రీట్ తోటి కట్టిన ఇండ్లలో ఉండు కంటే వెనకట్లెక్క పెంకుటిండ్లు గుడిసెల్లల్లుంటే చల్లగుంటుండు కదనే మనవరాలా అని మా నాయనమ్మ ఊకంటుందో వల్ల ఎట్లయినా కట్టినిళ్ళల్లా ఉండకుండా ఊకోలేం కదా అందుకే మనం కూడా ఈ ప్రిన్సిపల్ మేడం ఐడియాను ఫాలో అయితే బాగుంటదేమో. ఇగో ఈడ బెంచ్ మీద నిలబడి గోడకేదో రుద్దుతుంది చూసిర్రా. ఢిల్లీలో లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రత్యూష వత్సల మేడం అట ఈమె పేరు. మరి ప్రిన్సిపాల్ అంటున్నారు ఇట్లా గోడలకు రంగు రుద్దుతుంది ఏంది, పనులను పెట్టించి రుద్దియొచ్చు కదా అనుకుంటున్నారేమో. మేడం గారు రుద్దేది రంగు కాదు, పెయింటింగ్ అసలే కాదు, పెండ. ఆవు పెండనట. ఎండగర్మికి తట్టుకోలేకపోతున్నారట కాలేజీ పిల్లలు. అందుకే ఆవు పెండ రుద్దితే చల్లగా ఉంటాయి రూములని వెనకట ఇండ్ల పెండాలికినట్టు కాలేజీ గోడలకు పెండ రుద్దే ప్రోగ్రాం పెట్టుకుంది మేడం. అక్కడ చూడు మొత్తం మేడం ఒక్కటే రుద్దుకొచ్చిందో ఇంకెవరైనా హెల్ప్ చేసిర్రో మరి. చుట్టూతా ఉన్న గోడలన్నీ సింగారిచ్చినట్టు రుద్దింది ముద్దుగా. అయితే ఇవాళ పిల్లగాళ్ళు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వాటే విజన్, వాటే ఐడియా, వాటే థాట్ అని కొంతమంది మెచ్చుకుంటే గీంతోటి దానికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలు బిల్డింగ్లు బంగ్లాలు కట్టుకుండేందుకు, మళ్ళా చల్లదనం కావాలని వాసన రాంగా పెండ రుద్దుకుండేందుకు మంచిగా తాటాకుల కమ్మలతోటి గుడిచెలు వేసుకొని తడకలకు పెండ అలుక్కొని ఉంటే సరిపోతుంది. లేదంటే పెంకుటిన్లలో ఉంటే 45 డిగ్రీలు ఏంది 55 డిగ్రీల ఎండ కొట్టినా చల్లగానే ఉంటాయి కదా అని ఎటకారం ఆడుకుంటే కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసమే చేసిర్రట. వారం రోజుల్లో పెండ రుద్దిన రూమ్ల టెంపరేచర్ కు రుద్దని రూమ్ల టెంపరేచర్ కు తేడా చూసి రిజల్ట్ బయట పెడుతుందట మేడం. రీసెర్చ్ లో భాగమైనట ఈ పెండ రుద్దుడు ప్రోగ్రామ్ అంతా. ఇక మేడం చేస్తున్న ఈ పెండ రుద్దుడు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యానంటే కాలేజీలో ఉన్న కతిమ రూములతో పాటు ప్రొఫెసర్లు, స్టూడెంట్లు, చుట్టాలందరికీ సలహా ఇస్తుండొచ్చు మీరు కూడా ఇళ్ల పెండ రుద్దుకోమని. మొన్న ఇదివరకట్టనే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఉండే ఈ మేడం గారు అయితే చల్లగుండాలని కారు మొత్తం పెండ రుద్దుకుంది ఇట్లా. ఇక అంతకుముందు 2-3 కార్లకు పెండ రుద్దుకున్నారు. ఇక ఇంకోసారి ఏమో ఫోన్ హీట్ అయితే పెండ రుద్దితే రేడియేషన్ రాదు, గరం కాదని చెప్పుకొచ్చిండు. మొత్తానికి మళ్ళీ వెనకటి లెక్క ఇండ్లన్న కట్టుకోవాలి, లేదంటే తప్పదు కాబట్టి కట్టిన వాటి గచ్చులు గోడలన్నిటికీ పెండ అలుక్కుంటే బెటర్ ఏమో. ఏసీలు కూలర్లు కొనే ఖర్చు తప్పుతుంది, కరెంటు బిల్లుల బాధ కూడా తప్పుతుంది.